కోటి కుల్లగా స్పెషల్ కుల్ల భోజనానికి ఏం తింటావు మధ్యాహ్నం బిర్యానీ ఇప్పిస్తే ఎవరన్నా 500 రూపాయలు ఇప్పుడు ఉండు నేను ఇప్పుడు ఎవరన్నా వస్తే 500 తీసుకోవాలా భోజనానికి అంటే కదా ఏం చేస్తావా 500 తీసుకొని బిర్యానీ ఒకటి తింటాను. ఆ, సాయంకాలానికి ఒక 500 గ్రామ్ కబాబు, రైస్, ముద్ద అంతేనా? ఈ రోజు ఈ పూట గెలిస్తే మళ్ళీ రేపు డైలీ ఎంత ఖర్చు ఉంది ఇది? ఒకనాడు 10,000 ఉంటుంది, ఒకనాడు 15,000 ఉంటుంది, ఒకనాడు 2,000 ఉంటుంది, ఒకనాడు నేను తినేదంతా రేషన్ బియ్యమే. నేనే చేసుకుంటాను, నేనే అన్నము చేస్తాను, నేనే సంగటి చేస్తాను, నేనే సాంబార్ చేస్తాను. 10,000 ఎట్లయితుంది ఉద్దినానికి? రేషన్ బియ్యం 10,000 అవుతుంది. రేషన్ బియ్యం ₹10 కేజీ, 1/4 కేజీ తింటాను ఒక రోజుకి. 10,000 ఎట్లయితుంది? 1/4 కేజీ అంటే రూపాయి అంటే ₹10 కావాలంటే 15 పైసలు 15 పైసలు అవుతుంది భోజనానికి. మరి 15,000 ఎట్లయితుంది? అది చెప్తాను. 15,000 అవుతుందా? 15,000 అయితే 15 పైసలు రైస్, తరకారీ వచ్చేసి ఒక 30 రూపాయలు 15 పైసలు ఎంత అయింది? 30 రూపాయలు కాదు, ఒక 15 రూపాయలు, 15 పైసలు బియ్యము, 15 రూపాయలు తరకారీ చాలు. మళ్ళీ గ్యాస్ అంతా చేరి 15 రూపాయలు, రోజుకి 20 రూపాయలు నాకు. మరి 15,000 20,000 ఎట్లయితుంది? అది చెప్తాను. నువ్వు ఆగితే కదా, ఆగరాదు చెప్పరాదు? ఆగరాదు చెప్పరాదు, నువ్వు ఆగరాదు చేస్తే కదా చెప్తానా? ఎవరన్నా బాధ 3,000 జనానికి భోజనం, అనాథాశ్రమంలో భోజనం మేము మా భజనలు. ఆయమ్మకి ఇచ్చింది నువ్వేనా? యాయమ్మ అదే ఈస్ట్ పాయింట్లో ఇచ్చింది కదా. ఈస్ట్ పాయింట్ పాపం, మా అమ్మ ఎవరు, నేను ఎవరో పాపం. ఎందుకు రూమ్ కావాలంటే కన్నా వచ్చింది. హెల్పింగ్ నేచర్ అంతే, హెల్పింగ్ నేచరు. 15,000 అట్లా ఖర్చు పెడతావా? 15,000 ఆమెకేంటి పెడతాను, బాగా సంపాదిస్తుంది. ఎవరితో అనాథ బిడ్డలు కావాలంటే ఇంకా 50,000 పెడతాను అంతే. అంతే. ఆయనకి ఎందుకు ఇస్తాను, బాగుండే వాళ్ళకి ఎందుకు ఇస్తాను. అనాథ బిడ్డలకు పెడతాను, అనాథ బిడ్డలు పెడతాను. వాళ్ళకి మా ఆయనకు 15,000 20,000 సంబంధం ఈస్ట్ పాయింట్లో ఉండే ఆయనకి. అయినా 10,000 15,000 ఎట్లా ఖర్చు పెడతానంటే ఎవరన్నా అయ్యో బాగా బాధ వస్తుంది. నా ఆస్తి నేను చదువుకునేటప్పుడే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే 500 రూపాయలు రాసి చేస్తే నిజమే కదా అది. 500 రూపాయలు